హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇలా తిండి పోటీ వచ్చేసి టోర్నమెంట్ లో 6వ తిండి పోటీ అనమాట. అన్న చెల్లెళ్ళకి అనుకున్నాము. 5వ తిండి పోటీలో బాగానే విన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు 6వ తిండి పాయింట్ల పట్టిక వచ్చేసి నేను అంటే పాయింట్ల పట్టికలో వచ్చేసి నేను 2 గెలిచిన, చెల్లె 2 గెలిచింది, వర్ష 1 గెలిచింది, రాజ్ గారు 0 ఇంతవరకు 0. ఇప్పుడు ఆ 0 రికార్డ్ ను 1 గా మార్చాలనేసి అన్నయ్య అనుకుంటా ఉన్నాడు. వీళ్ళిద్దరు 2 పాయింట్లలో ఉన్నారు. నేను ఆ 2 పాయింట్లకు పోవాలని నేను ఉత్సాహంగా ఉన్నా. మరి ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాము. ఇక్కడ తిండి పోటీ వచ్చేసి రైస్ కిచిడి రైస్ అదొకటి వేసి అంత కలిగబిలం వేసి కిచిడి చేసింది. పప్పు బియ్యం కిచిడి, పెసరపప్పు బియ్యం కిచిడి, పెసరపప్పు బియ్యం కిచిడి అంటారట దాన్ని. దాని తర్వాత చికెన్ కబాబ్ పెట్టుకున్నారు. చికెన్ కబాబ్ మంచి పేద పీసు, అది రువ్వకుంటమే ఉట్టిగా చెప్పచ్చు. ఇంకా ఆలు ఫ్రై పెట్టుకున్నారు. ఆలు ఫ్రైలు వీనికి ఎక్కువ ఇష్టం అని చెప్పి ఫ్రై చేయడం జరిగింది. ఇక చారు, ఎందుకంటే తబదవ ఏంటంటే కుతిగా ఆగుతుంది అని చెప్పి చారు చేసుకున్నారు. ఇట్లా గుడకర్ మింగడానికి అన్నట్టు. ఓకేనా, ఇది ఈ తిండి పోటీ ప్రారంభం కాబోతుంది. ఇక మొత్తం అది ఏది లెగ్ పీస్ అది మొత్తం అయిపోవాలి, జైంట్ పీస్ అది మొత్తం అయిపోవాలి. కబాబు మీరు మొత్తుకుంటారు. కబాబ్ అయిపోవాలి, ఆలు అయిపోవడం అవసరం లేదు, రైస్ అయిపోవాలి. ఓకేనా, ఎవరు మాట్లేదు మళ్ళీ ఎవరి దగ్గర అనేది వచ్చి ఇప్పుడు రావట్లేదు. ఒక పాయింట్ ఎవరికి పోతుంది, ఈ పాయింట్ ఎవరికి వస్తుందో తెలియదు. పాయింట్ ఒకటి తెచ్చినా మంచిగా ఉండు. ఇక్కడ పెడదాం. రైజం ఎట్లుందిరా, ఏంటి ఎట్లుంది అడగవా, నేను చెప్తాను. నేను వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తాను వాస్తవానికి. నాదికి ఎవరు సపోర్ట్ చేయలే. నాదికి సపోర్ట్ చేయని వాళ్ళకి నేను సపోర్ట్ చేయ. సుశీల్ నేను ఎప్పుడు తొండి పెడతానట అదేట ఇదట అని మీరు కూడా నాకు సపోర్ట్ చేయరు. నాకు తెలుసు, జనం కూడా సపోర్ట్ చేస్తలేరు నాకు. నేను సపోర్ట్ చేసిన నీకు నచ్చేటప్పుడు నువ్వు గెలుస్తావు అనుకోనే ఓడిపోయినావే. ఏంది పరిచి చెప్పు, ఎట్లున్నది? టేస్ట్ సూపర్ ఉంది. ఓకే, గెలిచే ఆప్షన్ ఉన్నదా? అయిపోయిందా? గంగ కలిసిందా గెలుపు? రాజేష్ గారు ఒక ప్యాంటు పట్టుకపోతాను అనుకుంటా. ప్యాంటు ఇంకెక్కడ వీళ్ళు మొత్తం పల్లాల మీద వండుకున్నారు, కనబడతలేదు. నేను హైట్ సరిపోతలేదు, 2 మెత్తలేసుకొని కూర్చున్నా, అయినా కూడా కనిపిస్తలేదు. అదే నేను నేను కూడా అనుకున్నా పక్క పండి కూర్చుంటే. ఇంకా చెప్పాలి విశేషాలు ఏం మాట్లాడతలేరు. ఏం మాట్లాడకుండా తింటారు. కొంచెం పైన కదా అరే తినేటప్పుడు ఏదైనా పాటలు పాడిపోయాలి, ఏదైనా గేమ్ ఆడిపోయాలి, అట్లా తినాలి. అట్లాంటివి పెట్టాలి. నెక్స్ట్ ఎప్పుడన్నా నువ్వే ఉండలేవు అసలు. హోరీగా కొనసాగుతాను మొత్తం. మొత్తం మూసి ఆగు. సపరేట్ ప్లేట్ పట్టుకొని పోసుకోకరా, జలుబు అవుతుంది. బస్స బిస్కుతా అంటే ఇష్టం వచ్చినట్టు. వర్ష అయితే నీట్గా తింటాంది. నీట్ వర్షి కదా. నేను మాట్లాడతలేదు. మాట్లాడరా. సంస్కారం అంటే నమస్కారానికి నీళ్ళు తాగుతాను. తిను. బుక్క మెల్లమెల్లగా నీ అంత అయితే అన్నయ్య. అవును, మెల్లమెల్ల బాగా పెద్ద బుక్కలు పెడతాను. చికెన్ సంగతి తర్వాత నెక్స్ట్ చికెన్ అయిపోయిందిరా. తిను. చికెన్ మీద ఆశతో చికెన్ తింటా అన్నాడు అన్నం తినక. పరిచి తినే మళ్ళీ ఇది నాకు తిండి పెట్టేది రేపు నుండి. దీన్ని ప్రోత్సహించకుంటే నేను ప్రోత్సహించకుంటే నాకు పండనియాడు మళ్ళీ పైసలు లేడు, ఏమన్నా కూరగాయలు కూడా లేడు. నీళ్ళు కొట్టడు కానీ కాదే దిక్కులు చూడకు అక్క. కానీ నీళ్ళు పోయి అక్క పెద్ద పెద్ద ముక్కలు పెట్టేది కదా, చిన్నవి పెడతాని. బా 4 మెతుకులు పోతాను వాళ్ళకి మెల్లగా నీళ్ళకు. వీళ్ళు నీళ్ళు ఆగుతారా, నీళ్ళలో ఉంచుతారా తెలియదు. ప్యాంట్ వచ్చింది. నాది పాత ప్యాంట్ ఉండే ఏనారా, కొత్తది కావాలి. అవన్నీ మళ్ళీ తింటాను. అయిపోయి మళ్ళీ తొండి పెడతానని. క్లియర్. అంతే ఓకేనా. నేను ఆలుగడ్డ కూర కంప్లీట్ చేసిన.
వీరికి పాయింట్ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకున్నా. ఎందుకంటే గెలిచింది కాబట్టి చప్పట్లు కొట్టాలి ఇప్పుడు. లేదు ఎట్లయినా రావాలనుకున్నా. ఎందుకంటే మనిషికి ఒక పాయింట్. పాపం వీడు జీరోలు ఉన్నాడు పూర్తిగా. పోయినసారి చెల్లె పాపం జీరోలు ఉండి ఎంత బాధపడ్డది, కుమిలిపోయిందో నాకు తెలుసు. అందుకని చెప్పి ఆ వీడు అట్లా కుమిలిపోవద్దని వీనికి ఒక పాయింట్ రావాలి అని చెప్పి అనుకున్నా. వర్షి రెండింటి ఓడిపోయింది, ఒక దానిలో గెలిచింది. రాజేష్ గారు రెండింటి ఓడిపోయిండు, ఒక దానిలో గెలిచిండు. నేను ఒకదాని ఓడిపోయినా, రెండిట్లో గెలిచిన. చెల్లె కూడా ఒకదాని ఓడిపోయి రెండిట్లో గెలిచింది. మీరిద్దరు రెండు విజయ పతాకం ఎగరేస్తాను. అక్కది ఒకటి నీది ఒకటి. నీతోనే వాళ్ళు ఉన్నారు, ఇక ప్రాబ్లం లేదు. అసలు ఏమైందండి మస్తు ఫాస్ట్ గా తిన్నావు నువ్వు. అవును ఈసారి కూడా గెలవకుండా ఈసారి ఖచ్చితంగా ముక్కలు ఉన్నాయి అన్నట్టు. ఎందుకంటే దానికి ముక్కలు ఉంచినావు కొంచెం కొంచెం పెద్ద పీస్ వచ్చింది కదా బావ నాకు. తీసిన దాని పీస్ కొంచెం కట్ చేసుకొని వీడు పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇద్దరికి సమానంగానే ఉన్నాయి జోకిళ్ళు. నాకే అన్యాయం రైస్ కూడా మొత్తం జరిగింది. ఇద్దరు కరెక్టే ఉండే అప్పుడు కూడా. అది మొత్తానికి అయితే గెలవడం జరిగింది. రాజేష్ గారు గెలవడం చాలా ఆనందదాయకం. నాకు కొంచెం బాధాకరం. నేను 2 పాయింట్, వీళ్ళు 2 పాయింట్లు ఉన్నారా, నేను 2 పాయింట్ ఉండాలి అనుకున్నా. కానీ నేను విన్ అయినా అని చెప్పి అందరు పార్టీలు చేసుకోకుల్ని. దీనికే ఏడిపోవాలి. అందరు కేకులు కడియెత్తాలి కావచ్చు ఇప్పటికే. కానీ బాగుంది. స్టార్ట్ కావచ్చు. జమ్మికుంటా ఈ పచ్చి పులుసు పప్పు బియ్యం కిచిడి కాంబినేషన్ అయితే మంచిగా ఉంది. ఆలు నంచుకుందాం అని అనుకున్నా కానీ టైం లేదు. ఆలు గురించి చూసుకుంటే అన్నయ్య అసలు ఫస్ట్ నుంచే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ స్టార్ట్ చేసినాడు. వీడు ఆలుగడ్డ తిన్నాడు, గ్రేట్ అసలు. ఎందుకంటే ఆలుగడ్డ కూడా మొత్తం తిన్నాడు. నువ్వు ఉట్టి ఆలుగడ్డ పెట్టి ఉట్టి చారు తిన్నావు. చారు ఏంటంటే సపోర్ట్ కోసం తీసుకోవాలి. ఆయన మన కర్రీస్ అనుకుంటే బాగుండు అసలు. ఎందుకంటే అట్లా తినకుంటుంది నీకు ఆరోగ్యమేడిగా. ఆరోగ్యంగా కాదు బాబు, ఇక్కడ గెలుపు ముఖ్యం అని నేను ఫాస్ట్ గా తినాలని చూసుకోవాలి. చూసుకుంటే తినాలి. వాడు చూడు ఎట్లా తిన్నాడు మొత్తం. వెరీ గుడ్. ప్యూర్ గెలుపు ఇయ్యాల. ఒక్కసారిగా బాబు గెలిచిన వల్ల ఇక లేదు మొత్తం ఎవరెస్ట్ శిఖరం ఎక్కిస్తాడు. మనం డబ్బు కొట్టుకుంటాం. నేను కూడా ఆరోగ్యం కోసం పాకులాడినా కానీ చికెన్ ఆరోగ్యం వద్ద అనుకున్నాను. ప్రోటీన్ వద్దనుకున్నది, పక్క పెట్టేసినాం. బాగుంది. ఈ కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది, మంచిగా ఉంది. అది అనే నీకెట్ అనిపించింది ఫుడ్? మంచిగా అనిపించింది. కడుపు నిండింది నాకు. కడుపు నిండింది మంచిగా. చికెన్ కూడా మంచిగా లేదు, సంబరం కూడా మిగిలింది. పాయింట్ వచ్చింది. బాగా చెప్పు మరి. ఇప్పుడు యాక్చువల్లీ నేను కూడా గెలుస్తానని అనుకోలేదు. అబ్బా నిజం. ఎప్పుడు నీకు ఎట్లా ప్రాక్టీస్ ఉన్నాయి కదా. కొంచెమే అసలు ఆ ఒక్క బుక్క తింటే అయిపోవు. మళ్ళీ పీస్ కొంచెం పెద్ద ఉన్నదని నేను నర్వస్ అయినా. కానీ నా మీద గెలిచాడు 2-3 సార్లు నా మీద గెలిచాడు. నా మీద కోడిగుడ్లు అంటే బాగా ఇష్టం వీళ్ళిద్దరికి ఫ్రైలు ఆమ్లెట్లు అవి బాగా ఇష్టం. అట్లే కదా మీ కోడిగుడ్డు అయితే పెద్ద అసలు. పోయిన నెల అది ఆ తిండిపొట్టి నార్మల్ తిండిపొట్టి పెట్టుకున్నప్పుడు కూడా వీడు గెలిచాడు. గెలిచాడు. అదే అన్నయ్య అంటే త్రుటిలో తప్పింది అన్నట్టు గెలుసుడు కదా అన్నయ్య. గెలుపు హోటల్ సంబంధం లేదు. ఓడిపోయినప్పుడు చెప్పాల్సింది గెలిచినప్పుడు చెప్తా ఉన్నా. అంటే ఓటమి గుర్తున్నది ఇంకా గుర్తున్నది అన్నట్టు అట్లా. ఇప్పుడు ఇది ఎందుకన్నాను అంటే నెక్స్ట్ తిండిపోటు ఉంటాయి. ఒకవేళ ఓడిపోయినప్పుడు మనం కవర్ చేసుకోవచ్చు. సంబరం ఉన్నది కాబట్టి ఇప్పుడు ఏమైనా మాటలు రావు. ఒకటే చిన్న బుక్క అసలు. నేను ఫస్ట్ నుంచి కొంచెం నాకు ఇంత ఉన్నది ఆస్వాదించుకుంటాను. నెక్స్ట్ వచ్చే తిండి పోటీలలో ఆస్వాదించుకుంటే ఏది లేను. పోటీలో అనేది కానీ వీడు ఇంకా పోటీ కొంచెం పెంచిండు. డోస్ పెంచిన డోస్ లెవెల్ అయితే బాగా. మరి ఇప్పుడు టోర్నమెంట్ లో 6 తిండి పోటీలు జరిగినాయి. 2 నెక్స్ట్ సేమ్ 6 తిండి పోటీలు జరుగుతాయి. మళ్ళీ 6 తిండి పోటీలలో ఎవరు పాయింట్ పట్టికల పైన ఉంటారో పైన పాయింట్లు సంపాదించుకోవాలి. దానిలో ఎవరు ఎక్కువ గెలిచి పాయింట్ల పట్టికల పైన 2 ఉంటారో వాళ్ళు ఫైనల్ పోతారు. ఈక్వల్ ఉంటే ఫైనల్ పోతారు. ఈక్వల్ ఫైనల్ పోతారు. దాంట్లో కిందోళ్ళు ఇద్దరు ఈక్వల్ ఉన్నారు అనుకో, వీళ్ళిద్దరు పోటీ జరిగి దీనిలో గెలిచిన వాళ్ళు ఫైనల్ పోతారు. అయితే ఇప్పుడు బాబు ఇప్పుడు సెమీఫైనల్ ఫైనల్ ఇప్పుడే ఉండదు అన్నట్టు. మళ్ళీ 6 తిండి పోటీలు జరుగుతాయి. మళ్ళీ సేమ్ ఇట్లనే వదిన మర్దలకు బావ మర్దలకు తర్వాత భార్యాభర్తలకు తర్వాత అన్న చెల్లెలకు ఇట్లా జరిగిన ఎవరికి ఎక్కువ పాయింట్స్ ఉంటాయో వాళ్ళని బట్టి సెమీఫైనల్ ఫైనల్. ఫస్ట్ టాప్ ఇద్దరు ఫైనల్ ఉన్నారంటే ఓకే, టాప్ ఇద్దరు ఫైనల్ పోతారు. లేకుంటే సెమీఫైనల్ ఉన్నారు కదా, సెమీఫైనల్ కి అంటే ఇట్లా కింద
సెకండ్ థర్డ్ వాళ్ళు సేమ్ ఉన్నారు అనుకో వాళ్ళిద్దరికి పోటీ పెడతారు, పోటీ పెట్టి ఫైనల్ తీస్తారు అన్నట్టు అట్లా. బాగానే ఉన్నాయి కదా లొల్లి. లొల్లి బాగానే ఉన్నది. ఈ టోర్నమెంట్ ఈ 6 తిండి పోటీలల్లో ఇట్లా మరి ఇట్లా ఉట్టిగానే ఎంత అనుకున్నావు? గడియారం మళ్ళా 6 తిండి పోటీలు జరగబోతా ఉన్నాయట. ఆ పాయింట్లను బట్టి ఇక గెలుపు అయితే కావాల్సిందే ఖచ్చితంగా. ఆ పాయింట్లను బట్టి ఫైనల్ ఉంటుందట. మరి నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు మళ్ళీ వదిన మర్దనలకు ఉండబోతా ఉన్నది. మరి మమతా రెడీ యారా? రెడీ. ఐఎమ్ ఆల్వేస్ రెడీ అంటే మ్యాచ్ కానీ నాకు ఉండబోతాను. ఇద్దరు ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఎవరెవరికి ఇద్దరికి ఉంటది, 7వ తిండి గెలిచిన వాళ్ళు ఇద్దరికి ఉంటది, ఓడిపోయిన వాళ్ళు ఇద్దరికి ఉంటది. అదే అన్నయ్యగో వర్షిని మమత తర్వాత కిరణ్ రాజేష్ అంటే ఇప్పుడు అదే రోజు మీ ఇద్దరికి అదే రోజు ఇద్దరికి ఉంటుంది అనమాట. 7వది 8వది నెక్స్ట్ రాబోతా ఉన్నది. మరి ఏం ఫుడ్ ఉంటుంది, అందరెవరు గెలుస్తారు, అసలు స్మార్ట్ వాచ్ అనేది అసలు మరి ఆర్డర్ పెట్టినాక ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు, మాకెవరికి వస్తుందో తెలుస్తలేదు. తినుల్ని తిన్నాక అదే వస్తుంది కానీ వస్తుంది. అబ్బా నేను ఇంకోటి చిన్న తేడా అసలు మింగుతా అయిపోయినా అమ్మకుండా అనిపించింది నాకు. అంత ఘోరంగా అనిపించింది. ఇదండి కొంచెం నాకు కూడా బాగా సపోర్ట్ చేసిండు. థ్యాంక్ యూ. అంటే ఒక్క పాయింట్ అన్న రావాలంటే నాకు సపోర్ట్ చేసిండు. ఫుల్ సపోర్ట్. నేను తర్వాత చూసుకుంటా. సాయంత్రం ఉన్నది. నాకు అది కళ్ళు పట్టుకోపోతాడు, ఏదైనా మంచిగా వాడి కళ్ళు పట్టుకోపోతాడు. తిండి పెట్టాల్సింది నేను. ఆటోమేటిక్ తిండి పెడతాం. ఆటోమేటిక్ గా తిండి పెడతావు, లేకుంటే నేను పడతా కదా. రేపు పొద్దున సంగతి మర్చిపోతాను మళ్ళా. దేవుడి గారు కాదు. సపోర్ట్ మరి ఎవరికి అందాల్సింది ఎవరికి అందింది అనేది నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. సరే నేను నోట్ చేసుకుంటా. నాకు సపోర్ట్ చేయాల్సింది అన్నయ్యకి సపోర్ట్ చేసుడు గెలిపాటు పోయింది బాబా. అయితే యాక్చువల్లీ ఆయన కూడా సపోర్ట్ చేయపో, నాది అయిపోయింది కదా, కొంచెం నీళ్ళు తాగురా అని చెప్పిండు. గంటే నిన్ను మనిషి అవుతాను. అక్క నిజంగా తిండి పెట్టకపోగలేదని మెల్లగా బాగా వెనకేసుకొస్తాను బావ మరి. సరే మరి ఏదేమైనా ఇంకా మొత్తానికి తిండి పోటీ. ఇక నెక్స్ట్ తిండి పోటీలో మళ్ళీ నెక్స్ట్ టోర్నమెంట్ తిండి పోటీలో మళ్ళీ ఎల్లుండి కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇంతవరకు ఈ వీడియో ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విలేజ్ టీవీలో స్కిట్లు వస్తాయి, షార్ట్స్ వస్తాయి, చిన్నగా మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం. ఆ ఛానల్ ని కూడా చూసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.